హాయ్ ఫ్రెండ్స్! సమ్మర్ వచ్చేసింది కదా! మనం ఎండలకి ఎంతైతే భయపడతామో, వడియాల కోసం, ఆవకాయల కోసం, ఊరగాయల కోసం కూడా అంతే వెయిట్ చేస్తూ ఉంటాము. ఈరోజు మేము సగ్గుబియ్యం వడియాలు చేశాము. రేపేమో పిండి వడియాలు చేస్తాము. ఎల్లుండి రవ్వ వడియాలు చేస్తాము. మొత్తం ఎలా చేయాలో ఏంటి అన్నీ నేను పెడతాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలన్నమాట. ఒక గ్లాస్ సగ్గుబియ్యం నానబెట్టుకోండి. మిక్సీ జార్‌లో కొన్ని పచ్చిమిరకాయలు, జీలకర్ర, వాము అలాగే కల్లం ముక్క వేసి పేస్ట్ చేసుకోండి. వాటర్ మరిగాయి కదా! వాటర్ మరిగిన తర్వాత ఈ పచ్చిమిర్చి తొక్కు కూడా వేసేసి కొంచెం గళ్ళుప్పు కూడా వేసేసుకోండి. బాగా బాయిలింగ్ అవుతూ ఉండాలన్నమాట వాటరు. ఇంకా బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న ఒక గ్లాస్ సగ్గుబియ్యం ఉన్నాయి కదా! ఆ సగ్గుబియ్యం వేసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీ ఎలా అంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 6 గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ సగ్గుబియ్యం నానబోసుకుంటాం కదా! అందులో ఒక గ్లాసు నానబోయింది వాటరు. అలాగే ఇంకా మిగిలిన ఎసరులో మాత్రం ఇంకా 6 గ్లాసుల వాటర్ వేసేసి మరిగిచ్చుకోండి. ఇంక ఈ సగ్గుబియ్యం బాగా ఉడకాలన్నమాట. బాగా తెల్లి ఆ సగ్గుబియ్యం అనేది సాఫ్ట్‌గా అయిపోవాలి. కొంచెం రవ్వేసుకున్నాననమాట లాస్ట్‌లో. అలాగే కొంచెం కస్తూరి మేతి కూడా వేశాను. ఫ్లేవర్ బావుంటుందని చెప్పి. కావాలంటే కొంతమంది ఎండు కారం కూడా వేసుకుంటారు. లేదా ఎండుమిర్చి కూడా యేసుకుంటారు. పచ్చిమిర్చి అయినా యేసుకోవచ్చు. కారం కోసం ఏదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇలాగ బయట మంచం పరిచేసి దాని మీద ఒక చాపేసాను. ఎందుకంటే ఇంక మంచం మీద పేపర్ వేస్తే ఇంకా కొంచెం ఎత్తులు దిగుళ్ళు ఉంటుంది కదా! అందుకని చాప వేసేసి దాని మీద పాలిథీన్ పేపర్ ఉంటుంది కదా! ఆ పేపర్ వేసేసి 4 వైపులా పేపర్ ఎగిరిపోకుండా రబ్బర్ బ్యాండ్స్ వేసాననమాట. ఇంక అది ఎక్కడికి కదలదు. చక్కగా వస్తాయన్నమాట. ఇదిగోండి. తీసేటప్పుడైతే ఎంత ఈజీగా వస్తాయో క్లాత్ మీద కన్నా కూడా మీరు దీని మీదైతే పిల్లలు కూడా తీయొచ్చు. అంత ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఈ ఫ్రై చేసిన తర్వాత